హలో అండి, నేను రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారికి వై కేటగిరీ భద్రత కల్పించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హోంమంత్రిత్వ శాఖ పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ముఖ్యంగా ఉంది. కానీ ఈ యొక్క కల్పనలో వై కేటగిరీ భద్రత కల్పించాల్సిన పవన్ కళ్యాణ్ గారికి దాంట్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అదేంటంటే, ఒకటి, కాకినాడలో ఆయన వెళ్ళి సీజ్ ద షిప్ అన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా భద్రతా లోపం కనిపించిందండి. అది ప్రతి పత్రికా విలేకరు కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో ఈ ఛానల్స్ అన్నీ కూడా ప్రచారం చెప్పినాయి. అలాగే మొన్న పార్వతీపురం వెళ్ళినప్పుడు కూడా ఒక నకిలీ ఐపీఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగారంటే ఎంత లోపం ఉందో గమనించండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయనకి ధైర్యం ఎక్కువ, ఆయన ఇటువంటి పట్టించుకోరు. కానీ ఈ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఏమాత్రం తప్పు జరిగినా రాష్ట్రం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడతారు, ఇబ్బంది పడతారు. వాళ్ళు తెలియని ఒక ఆవేశం వస్తుందని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ, ప్రభుత్వానికి తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అటు కాకినాడలో కావచ్చు, పార్వతీపురంలో కావచ్చు, మన గొడవరలో కూడా ఇలాగే ఆయన చూస్తుంటే జనం విపరీతంగా వచ్చేసారు. పోలీసులు బందోబస్తు సరిగ్గా లేదు, కంట్రోల్ చేయలేపారు. ఆయన సగంలోనే వెనక్కి వచ్చేసాడు. ఎందుకురా జరిగింది ఇట్లా? ఎందుకు లోపం జరుగుతుంది? ఎక్కడ దీనికి కారణం? ఎవరు దీనికి బాధ్యులు? హోంమంత్రి, డీజీపీనా, ఆ రాష్ట్ర ఎస్పీనా, ఆ జిల్లా ఎస్పీనా ఎవరు చెప్పాలి? లేకపోతే వీటన్ని పర్యవేక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారా? ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇటువంటి లోపాలున్న ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కడప పర్యటన చేస్తున్నారు. కడప జిల్లాలో ఒక గాలివీడు ఎంపీడీఓకి ఒక వైసీపీ మదమెక్కిన బలిసిన ఒక వైసీపీ ఎంపీటీసీ ఎంపీపీ యొక్క ఎంపీడీఓని కొట్టడం జరిగింది. అతను రిమ్స్ హాస్పిటల్ కడపలో ఉన్నాడు. అతను పలకరించడానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. మరి ఆ సందర్భంగా కూడా ఇటువంటి భద్రత లేకుండా వై కేటగిరీ సెక్యూరిటీ ఉండాల్సిన పవన్ కళ్యాణ్ కల్పించకుండా ఇలాగా నకిలీ ఐపీఎస్, నకిలీ పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటే, ఇటువంటి ల్యాబ్సెస్ భద్రత ఉంటే పవన్ కళ్యాణ్కి ఎంత నష్టం అని ఈ యొక్క కడప జిల్లాలో ఏదో జరుగుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. కనుక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మీరు కఠినమైన చర్యలు తీసుకొని, దీనికి బాధ్యులు ఎవరు, ఆయనకు వై కేటగిరీ భద్రత ఎందుకు కల్పించలేకపోతున్నారు, అసలు ఎక్కడ లోపం ఉంది కనుక్కొని దీన్ని సాల్వ్ చెయ్యాలని జన సైనికులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానులు కోరుతున్నారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.